హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు తన వల్ల తన తల్లి బాధపడుతుందని తెలుసుకొని కుంతీదేవి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. కుంతీదేవి అర్జునుడితో, నేను బాగానే ఉన్నాను అర్జున, ఇక నీవు దీని గురించి ఆలోచించవద్దు, ఈరోజు నీకు నా చేత్తోనే భోజనం తినిపిస్తానని చెప్తుంది. దానికి అర్జునుడు, మాత, ఈరోజు నా వల్ల పితామహులైన భీష్ముల వారు కూడా బాధపడ్డారు, నేను ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగి వచ్చి మీ చేత్తో భోజనం తింటానని చెప్పి కుంతీదేవి దగ్గర నుంచి అర్జునుడు భీష్ముడి దగ్గరకు వెళ్తాడు. అర్జునుడు వెళ్ళే సమయానికి భీష్ముడు భోజన సమయంలో జరిగిన దారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అర్జునుడిని చూచి, అర్జున, ఈరోజు జరిగిందేది మంచిది కాదు అని అంటాడు. దానికి అర్జునుడు, నేను కూడా దాని గురించే మీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను పితామహ అని అంటాడు. దానికి భీష్ముడు, నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి అర్జున, ఈరోజు జరిగిన దానికి మేము క్షమాపణ చెప్పాలి అంటే హస్తినాపురం మహారాజు ధృతరాష్ట్రుడు సమాధానం చెప్పాలి. అసలు ధృతరాష్ట్రుడు నీకు కర్ణుడికి జరిగిన దాన్ని రాజకీయం చేయవలసిన అవసరం లేదు. అయినా అది చూస్తూ కూడా నేను విదురుడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాము అని అంటాడు. దానికి అర్జునుడు, నేను మీ మీద కానీ పినతండ్రి మీద కానీ కోపం తెచ్చుకోను, మీ పరిస్థితి గురించి అర్థం చేసుకోగలను అని అంటాడు. దానికి భీష్ముడు, నీవు ఏమీ అర్థం చేసుకోలేవు పుత్ర, అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఉదాహరణకు శివలింగంకి మనం నమస్కరించేటప్పుడు దానిపైన ఉన్న చలిచీమలకు కూడా అనుకోకుండా నమస్కరిస్తాము. అలాంటి పరిస్థితే మా రాజసేవకులది కూడా. హస్తినాపురం సింహాసనం పైన యోగ్యుడైన రాజు లేకపోవడం వల్లే ఈరోజు ఇలా జరిగింది. అందుకే ఇకపైన హస్తినాపురానికి మంచి యోగ్యుడైన రాజు సింహాసనం అధిష్ఠించాలని కోరుకుంటున్నాను. రేపు ధృతరాష్ట్రుడు ఏదైనా అనుకోని నిర్ణయం తీసుకుంటే అది హస్తినాపురంకి అన్యాయం అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మీరు ఆదేశిస్తే మా నలుగురు అన్నదమ్ములను కలిసి మా పెద్దన్నయ్య ధర్మరాజుని రాజుగా చేస్తామని అంటాడు. దానికి భీష్ముడు, అర్జున, మీరందరూ శస్త్రాలను సంధిస్తే హస్తినాపురం తరపు నుంచి సేనాధిపతిగా మొదట నేనే ఆయుధాన్ని చేపట్టాలి, కనుక మీరు అలాంటివి చేయవద్దు, ఈశ్వరుని ప్రార్థించండి అని అంటాడు. ఆ తర్వాత అశ్వత్థామ తన తండ్రి అయిన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, ఏమిటి అశ్వత్థామ అంత ఆనందంగా ఉన్నావు అని అంటాడు. దానికి అశ్వత్థామ, మీరు నన్ను ఒక రాజ్యానికి రాజుగా చేస్తానని ప్రమాణం చేశారు, కానీ ఆ ప్రమాణాన్ని పక్కన పెట్టారు. నా మిత్రుడు దుర్యోధనుడు రేపు హస్తినాపురానికి యువరాజుగా కాబోతున్నాడు. తను నాకు మాట ఇచ్చాడు, తను ఒక రాజ్యానికి నన్ను రాజు చేస్తానని చెప్పాడు అని అంటాడు. దానికి ద్రోణాచార్యుడు, అసమర్థులైన వారు మాట ఇస్తే అది ఎప్పటికీ ఉపయోగపడదు అని అంటాడు. దానికి అశ్వత్థామ, లేదు తండ్రి, దుర్యోధనుడు మాట ఇచ్చాడు అని చెప్తాడు. దానికి ద్రోణాచార్యుల వారు, దుర్యోధనుడు కనుక రాజైతే హస్తినాపురమే కాదు సమస్త కురుక్షేత్రమే నాశనం అవుతుంది అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, లేదు, రేపు ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుని రాజుగా ప్రకటిస్తానని చెప్తున్నారు అని చెప్తాడు. ఆ ద్రోణాచార్యుల వారు, ఇది నిజమైన సమాచారమేనా అని అడుగుతాడు. ఆ తర్వాత దుర్యోధనుడు అహంకారంతో తను ముందుగానే యువరాజు అవ్వబోతున్నానని ఒక విగ్రహాన్ని తయారు చేయించుకోవాలని శిల్పాలు చెక్కే వాళ్ళని పిలుస్తారు. ఆ శిల్పితో అందరి విగ్రహాల కన్నా నా విగ్రహం ఎత్తుగా ఉండాలని చెప్తాడు. అప్పుడు ఆ శిల్పి, పూర్వీకుల విగ్రహాల కన్నా మీ విగ్రహం ఎక్కువగా ఉండకూడదు, అది సాంప్రదాయం అని చెప్తాడు. దానికి దుశ్శాసనుడు, సాంప్రదాయం కన్నా రాజు ఆదేశమే ముఖ్యం కదా, నేను వెళ్ళి మా తండ్రి ఆదేశాన్ని తీసుకొని వస్తానని వెళ్ళబోతుండగా అశ్వత్థామ ఆపి, విగ్రహం ఎత్తు లేకపోతే ఏమైంది, ఎత్తుగా ఉండే దాని మీద పెట్టవచ్చు కదా అని అంటాడు. అప్పుడే అక్కడికి పాండవులు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు దుర్యోధనుడు, నీవు చెప్పింది నిజమే, అయితే నా విగ్రహం కింద ఎత్తుగా ఏం పెడదాము అని అంటాడు. దానికి కర్ణుడు, నా విగ్రహాన్ని నీ విగ్రహం కింద పెట్టు మిత్రమా, నేను నిన్ను నా భుజస్కంధాల మీద మోస్తాను అని అంటాడు. దానికి దుర్యోధనుడు, నేను నా స్నేహితులను ఎప్పుడూ నా పక్కనే ఉంచుకుంటాను, కానీ నా శత్రువులను
వాళ్ళ భుజాల మీద నేను ఎక్కి నుంచుంటాను అని పాండవులను చూసి అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు మీ కింద పంచలు విగ్రహాలను పెట్టాలి అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ ఆ పంచవిగ్రహాలు మనుషులవైనా అవ్వచ్చు, జంతువులవైనా అవ్వచ్చు అని అంటాడు. అప్పుడు కర్ణుడు వాటిలో ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిద ధనుర్బాణాలు పట్టుకొని ఉంటుంది అని అర్జునుని చూసి అంటాడు. అప్పుడు భీముడు కోపంతో వెళ్తూ ఉండగా ధర్మరాజు ఆపుతాడు. ఇక పాండవులందరూ వారి వైపు కోపంగా చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గాంధారి శివుణ్ణి పూజిస్తూ ఉండగా అక్కడికి శకుని వస్తాడు. శకుని వచ్చి గాంధారి ఈరోజు నా కోరిక నెరవేరింది, నా ప్రియ మేనల్లుడు దుర్యోధనుడు హస్తినాపురానికి యువరాజు కాబోతున్నాడు, ఈ హస్తినాపురం అంతా గాంధారం అయిపోతుంది అని అంటాడు. అప్పుడు గాంధారి నువ్వేమంటున్నావు సోదరా అంటే హస్తినాపురాన్ని సమాప్తం చేయాలనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు శకుని ఇది కురు సామ్రాజ్యంగానే ఉంటుంది, కానీ హస్తినాపురం ఆచారాలు ఏవి పాటించరు, గాంధార ఆచారాలే పాటిస్తారు అని అంటాడు. అప్పుడు గాంధారి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అంటుంది. దానికి శకుని నేను నీకు కానీ నీ భర్తకు కానీ నీ నూరుగురు పుత్రులకు కానీ ఎటువంటి అన్యాయం చేయను, నా కోపమంతా ఆ భీష్ముడి మీదే. భీష్ముడు కుసంస్కారంతో గాంధార రాజ్యానికి వచ్చి నిన్ను అడిగాడు, ఈరోజు ఆ భీష్ముడు పరాజితుడు కాబోతున్నాడు అని ఆనందపడతాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు రాజ్యసభలోకి వస్తాడు. భీష్ముడు, విదురుడు ఇంకా మిగిలిన రాకుమారులందరూ కూడా రాజ్యసభలో ఎవరిని యువరాజుగా ప్రకటిస్తున్నారని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మహామంత్రి విదురుడు ప్రజలందరినీ ఉద్దేశించి మహారాజు ఎవరిని యువరాజుగా ప్రకటిస్తున్నారని మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా, అయితే మహారాజా నాదొక విన్నపం, రాకుమారులందరూ భీష్ముల వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళకంతా మంచి జరుగుతుంది అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.